హాయ్ స్టూడెంట్స్. సో లాస్ట్ టైం ఆల్రెడీ ఒక పర్సంటేజ్కి సంబంధించిన వీడియో చూశారు. ఇప్పుడు పర్సంటేజ్లో చాలాసార్లు ఎగ్జామ్లో అడిగే ఇంకొక మోడల్, దట్ ఈస్ ప్రైస్, కన్జంప్షన్, ఎక్స్పెండిచర్. ఈ మోడల్ గురించి చూద్దాం. సో ప్రైస్, కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్. ఇందులో ముందు క్వశ్చన్ చదివి దానికి ఆన్సర్ చెప్పడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ట్రై టు అండర్స్టాండ్ ద రిలేషన్ దట్ యువర్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ విచ్ ఈజ్ యువర్ క్వాంటిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఎక్స్పెండిచర్. అదైనా ఈ పాయింట్ని ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ప్రైస్ ఎంతైతే ఉందో ఇంటూ కన్జంప్షన్, ఎంత క్వాంటిటీ అయితే మీరు కొనుక్కుంటున్నారో దట్ విల్ బీ యువర్ ఎక్స్పెండిచర్. ఓకే, సో ఇది అర్థమైతే ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామో చూడండి. ది ప్రైస్ ఆఫ్ ఆయిల్ ఇంక్రీజ్డ్ బై 20%, బట్ ఇట్స్ కన్జంప్షన్ డిక్రీజ్డ్ బై 1/3%. ఓకే, సో ప్రైస్ ఆఫ్ ఆయిల్ 20% పెరిగింది, కన్జంప్షన్ మాత్రం 1/3. ఇది 1/3 అమ్మ. సో 1/3%. వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఎక్స్పెండిచర్? సో ఇప్పుడు చూడండి, ప్రైస్ మనం ఎప్పుడు కూడా రేషియోస్ ప్రకారం చేస్తానని చెప్పాను కదా. సో ప్రైస్ ఆఫ్ ఆయిల్ 20% పెరిగింది. సో 20% అంటే 1/5 కదా, 20/100. సో పెరిగింది కాబట్టి 5 ఉన్నది, ఇంతకుముందు 5 ఉన్నది, నవ్ ఇట్ హ్యాస్ బికమ్ 6. అది దాని అర్థం, అంతే కదా. ఏంటిది ప్రైస్? ఇంతకుముందు 5 రూపీస్ ఉన్నది, నవ్ ఇట్ హ్యాస్ బికమ్ 6 రూపీస్. నవ్ ది కన్జంప్షన్ హ్యాస్ డిక్రీజ్డ్ బై 1/3%. 1/3 అంటే 1/12 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్. సో దీన్ని 1/12 అని రాసామనుకోండి, దీని అర్థం ఏంటంటే ఇంతకుముందు 12 kgs మీరు కొనుక్కున్నారనుకోండి, నవ్ యు ఆర్ పర్చేజింగ్ ఓన్లీ 11 kgs. అది దీని అర్థం. సో ఇంతకుముందు ఇఫ్ యు ఆర్ పర్చేజింగ్ 12 kgs, నవ్ యు ఆర్ పర్చేజింగ్ 11 kgs బికాజ్ ఇట్ గాట్ డిక్రీజ్డ్. అందుకని మైనస్ చేసాం 1ని. నా ఇప్పుడు చూడండి, ప్రైస్ ఇంటూ కన్జంప్షనే కదా ఎక్స్పెండిచర్. ఇప్పుడు చూడండి, 6 × 11, 5 × 11. ఇదేంటిది? ఇది ఓల్డ్, మారక ముందు. దిస్ ఈజ్ న్యూ, అంటే మారిన తర్వాత. సో మారక ముందు ఎక్స్పెండిచర్ ఎంత? 5 × 12 దట్ ఈజ్ 60. కానీ మారిన తర్వాత ఏమైంది ఎక్స్పెండిచర్? 60 × 11 దట్ ఈజ్ 66. సో ఎంత పెరిగింది? 6 పెరిగింది. ఎంత మీద? 60 మీద. 60లో 6 అంటే పర్సంటేజ్ ఎంత? 10% ఇంక్రీజ్. అదైనా మరి కొంచెం ఎవరికైతే అవి ఐడియా లేదో వాళ్ళు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ దట్ ఈస్ 6 బై బేస్ వాల్యూ ఇంటూ 100 అంటాం. సో దేర్ ఫర్ దీనికి ఆన్సర్ ఏంటి? అన్ ఇంక్రీజ్ ఆఫ్ 10% హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్. అదైనా దట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్. సో యువర్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ అర్థమెటిక్ షార్ట్ కట్స్, దట్ ఈస్ డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్. థ్యాంక్ యూ.